హలో లేడీస్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక కాటన్ శారీతో 5 డిఫరెంట్ బ్లౌజెస్ని యూస్ చేసి 5 లుక్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆ లుక్స్ ఏంటి అనేది చూసేద్దామా. ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లోత్స్తోనే ఎంత స్టైలిష్గా రెడీ అవ్వచ్చు అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా వచ్చేసి శారీ. ఈ శారీ గురించి మీ అందరితో షేర్ చేసుకున్నాను. నేను ఆన్లైన్లో డోలా సిల్క్ ఆర్డర్ పెట్టుకుంటే నాకైతే సేమ్ ప్రింట్ వచ్చింది, కానీ బట్ కాటన్ శారీ అయితే వచ్చింది. డిసప్పాయింట్మెంట్తో పక్కన పడేసి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఈరోజు 5 లుక్స్తో అయితే డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి తీశాను. ఇది కాటన్ శారీ అండ్ మా బ్లౌజెస్ వచ్చేసి నాకు టైట్ అయిపోయిన టీషర్ట్స్ అండ్ మా పాప క్రాప్ టాప్ టీషర్ట్స్ అండ్ యాక్సెసరీస్ వచ్చేసి నా దగ్గర ఉన్న యాక్సెసరీస్ అన్నీ కూడా బ్లాక్ మెటల్ యాక్సెసరీస్ చాలా స్టైలిష్గా ఉంటాయి. సో అవన్నీ కూడా యూస్ చేస్తూ ఈరోజు 5 డిఫరెంట్ లుక్స్ అయితే మీ అందరితో ఫస్ట్గా వచ్చేసి నేను ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది ఒకటే, మిగతావన్నీ నా దగ్గర ఉన్నవే వాడాను. ఫస్ట్గా అయితే ఇదిగోండి ఈ బ్లౌజు, స్లీవ్లెస్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజు. ఇది కూడా నేను లాస్ట్ టైము ఆన్లైన్ పర్చేసింగ్ వీడియోలో అయితే చూపించేశాను. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇది బడ్జెట్లోనే వచ్చేసింది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. దీనికి వాడిన జ్యువెలరీ వచ్చేసి ఎదిగోండి బ్యాంగిల్. సో ఇవన్నీ నేను అన్నీ కూడా బ్లాక్ మెటలే వాడాను అని చెప్పాను కదా. సో బ్యాంగిల్ ఇది వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న థింగ్స్తోనే నేను స్టైలింగ్ అయితే చేశాను. సో ఇలాంటి లుక్స్ని మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, నైట్ డిన్నర్స్కి వెళ్ళినప్పుడు, మన హస్బెండ్తో మనం ఎప్పుడన్నా మంచిగా టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో స్పెండ్ చేయడానికి టైమే ఉండదు కదా. అలాంటి వాళ్ళు మంచిగా బర్త్డేస్కి బయటికి వెళ్తుంటాం కదా డిన్నర్స్కి అని, అలాంటప్పుడు ఇలాంటి స్టైల్ని చేస్తే చాలా బాగుంటుంది. సో బడ్జెట్లోనే సూపర్ స్టైలింగ్ అయితే వచ్చేసి ఈ ఓవర్ కోట్ లాంటిది. సో యూజువల్గా దీన్ని ఏంటి అని అంటే మనము ఏదైనా స్లీవ్లెట్ టీషర్ట్స్ లాంటిది వేసుకొని దానిపైన ఓవర్ కోట్ లాగా వేసుకుంటాం. ఇది H&Mలో తీసుకున్నాను, ఎప్పుడన్నా వాడుతూ ఉంటాను. అరే ఎలా దీన్ని మళ్ళీ యూస్ చేయొచ్చు అని ఆలోచిస్తే ఇట్లా వాడచ్చు అని చెప్పి ఈరోజైతే నేను బయటికి తీశాను. జ్యువెలరీ వచ్చేసి సో ఇది. సో నేనేంటి అంటే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగే వెళ్ళాలి అని చెప్పి చూశాను, ఎందుకంటే నెక్లో కూడా వేసుకుంటే అంతా మొత్తం జ్యువెలరీ అయిపోతుంది. సో కాకుండా ఇలాంటి బ్లాక్ మెటల్ని యూజ్ చేసి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకోవాలి అనుకుని ఇది ఒకటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నేను ఎప్పుడో ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్లో కొన్నాను నాంపల్లిలో, అప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్. ఇది వచ్చేసి 200-250 పడింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్. సో ఇది వచ్చేసి నేను బేగం బజార్లో కొన్నాను, ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనేస్తుంటాను, కొంచెం బాగున్నాయి అని చెప్పంటే. సో అలా అయితే ఇది కొనేసాను. ఇలా చాలా మినిమం జ్యువెలరీతో అయితే నేను సెకండ్ లుక్ని అయితే చేసేసాను. ఈ స్టైల్ని మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్రెండ్స్ బర్త్డేస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు, నైట్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు, న్యూ ఇయర్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు, ఓన్లీ కపుల్గా వెళ్తున్నాము అన్నప్పుడు, ఎప్పుడన్నా కొంచెం స్టైల్గా రెడీ అయ్యి మంచి మంచి ఫొటోస్ తీసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి లుక్స్ చాలా బాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్లాసీగా కూడా ఉంటుంది. సో అలా అయితే ఇది సెకండ్ లుక్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేసి. ఇది క్రాప్ టాప్ బ్లౌజు. ఇది వచ్చేసి మా పాపది. ఈ షిఫాన్ క్లాత్ వస్తుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. అసలు అదైతే ఒక్కసారి కూడా వేయలేదు, నేనే వేసుకున్నాను. అంతా కూడా బ్లఫీగా వచ్చేసింది, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇలా ఒక క్రాప్ టాప్ మా పాపది. నెక్స్ట్ దీనికి వాడిన జ్యువెలరీ వచ్చేసి నేను నెక్లో వచ్చేసి ఇది నెక్ బ్రాడ్గా వచ్చింది కదా, సో అందుకోసం అని చెప్పి ఈ నెక్ సెట్ అయితే వాడాను. దీంట్లో ఏం చేశాను అంటే ఓన్లీ నెక్ సెట్ మాత్రమే హైలైట్ చేయాలి అనుకొని ఓన్లీ నెక్కి మాత్రమే పెట్టుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి కొంచెం యాంటిక్ ఇవన్నీ కూడా. సో ఇది దీనిపైనకి
ఇయర్ రింగ్స్ చిన్నవి పెట్టాను నేను. అండ్ దెన్ వాచ్ అయితే పెట్టుకున్నాను. కూడా చాలా ఇయర్స్ ఇది ఇవన్నీ కూడా. నేను యాక్సెసరీస్ వాటికి వాడింది. సో ఎలా ఉంది లుక్ ఏంటి. ఇంకా ఇది కూడా సేమ్ కాక్టైల్ పార్టీస్కి కానివ్వండి, ఏదైనా బర్త్డే పార్టీస్కి, ఇవన్నీ కూడా కొంచెం యూనిక్ పార్టీస్కి మాత్రమే ఈ లుక్స్ చాలా బాగుంటాయి. సో ట్రై చేశాను. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. ఫోర్త్ది వచ్చేసి ఈ టీషర్ట్. ఈ టీషర్ట్ వచ్చేసి ఇది కూడా మా పాప టీషర్ట్ ఇది. సో ఈ టీషర్ట్ని అయితే ఫోర్త్ లుక్లో వాడాను నేను. దీనికి వాడిన జ్యువెలరీ వచ్చేసి ఇది. దీనికి కూడా నేను ఓన్లీ నెక్, ఎందుకంటే ఇది కాలర్ ఉంది కదా మీరు చూస్తున్నట్లు. సో కాబట్టి దీన్ని కొంచెం హై కాలర్ ఉంది కాబట్టి కొంచెం లాంగ్లో పెడదాము ఇది అని చెప్పి ఇట్లా పెట్టి ఇదైతే స్టైల్ చేశాను. అలా ఓల్డ్వి ఇవన్నీ కూడా, బట్ మెటల్ కొంచెం యాంటిక్ ఫినిషింగ్ కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంది. మొత్తం కూడా చాలా జాగ్రత్తగా అయితే నేను సేవ్ చేసుకుంటాను అన్నీ కూడా కాటన్లో పెట్టి. ఎందుకంటే మనం ఎప్పుడు వాడినా సరే అంతంత పెట్టి కొనుక్కుంటాం కదా, ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామో తెలియదు కదా. కాబట్టి నేను మొత్తం కూడా మంచిగా సేఫ్గా అయితే బాక్సెస్లో అంతా పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ సెట్ అయితే. అండ్ బ్యాంగిల్ అయితే ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను, మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అసలు ఎంత 80-90 రూపీస్ పడిందండి ఇది. 80-90 రూపీస్లో ఎంత మంచి స్టైలిష్ లుక్ వస్తుందో కదా. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇయర్ రింగ్స్ కూడా నేను సేమ్ ఇదే ఇయర్ రింగ్స్ వాడాను దానికి. ఎందుకంటే ఓన్లీ నెక్ సెట్ హైలైట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను, హై నెక్ కాలర్ కదా అని చెప్పి. సో ఓన్లీ జస్ట్ స్టడ్స్ లాగా బ్లాక్ మెటల్వే ఇవి కూడా. ఈ లుక్ కూడా మీకు సేమ్ కాక్టైల్ పార్టీస్కి ఏదైనా డిన్నర్స్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి లుక్స్ చాలా. ఇది వచ్చేసి లాస్ట్ లుక్. సో చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న క్రాప్ టాప్ బ్లౌజ్తో అయితే నేను ఇలా అయితే స్టైల్ చేసేసాను. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే బ్లౌజెస్ అనుకోండి, స్టిచ్చింగ్ బ్లౌజెస్ అనుకోండి, అక్కడ ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది కదా, బట్ ఇది టీషర్ట్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాజ్ ఏ లుక్ బ్లౌజ్ లాగే ఉంటుంది, బట్ టీషర్ట్ నెక్ కూడా చాలా మంచిగా బ్రాడ్గా వస్తుంది. అండ్ బ్యాక్ ఇవాళ రేపు అన్ని హై నెక్స్ పెట్టుకుంటున్నాం కదా, హై నెక్. సో ఈ లుక్ అయితే నాకు చాలా బాగా కంఫర్టబుల్ అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందా. సో నచ్చితే ఏ లుక్ బాగుంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అయితే మీరు మీ దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చాలా స్టైలిష్గా అయితే రెడీ అయిపోవచ్చు. ఇది ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ లుక్స్ అన్నిట్లో కూడా మీ అందరికీ ఏ లుక్ నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి ఎ బిగ్ థ్యాంక్ యూ. నాది ఇన్స్టా పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రీల్స్ అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై పేజ్. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బాయ్ బాయ్.